తీవ్రమైన గ్యాస్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రజలకు గ్యాస్ అందుబాటులో ఉంచి గ్యాస్ కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఖాళీ సిలిండర్స్ తో ర్యాలీ నిర్వహించి రోడ్డు మీద కట్టెలతో వంట చేస్తూ నిరసన తెలిపి అనంతరం ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ మాట్లాడుతూ వంట గ్యాస్ కొరత వలన గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్స్ కోసం పనులు మానుకుని ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారుడు తీరుతున్నారని అన్నారు। అరికట్టాలి గ్యాస్ బ్లాక్ మార్కెట్ లో అందుబాటులోకి తీసుకురావాలి గ్యాస్ సరఫరా సిక్కో గ్యాస్ సరఫరా లేకపోవడం ఈరోజు దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొంది। ఈ ఇరాన్ పై ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా సామ్రాజ్యవాదులు యుద్ధం చేస్తా ఉన్నారో దాని ఫలితంగా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద, విద్యార్థుల మీద, కార్మికుల మీద తీవ్రమైనటువంటి సంక్షోభం పడింది। ఈ రోజు గ్యాస్ సరఫరా అందక ఒక పక్క హోటల్స్, హాస్టల్స్, అదే విధంగా అనేక చిన్న చిన్న వ్యాపార సంస్థలన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది। దాని మీద ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి కార్మికులు కూడా తీవ్రమైనటువంటి నష్టాల పాటు ఎదుర్కొన్నారు। ఉద్యోగాలు పోతా ఉన్నాయి, వాళ్ళకి ఉపాధి పోతా ఉంది। ఒక పక్క కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరా పుష్కలంగా ఉందని చెప్తున్నారు, ఆచరణలో కింద స్థాయిలో మాత్రం గ్యాస్ అందడం లేదు। గృహాలకి వినియోగించేటువంటి సిలిండర్స్ కోసం వాళ్ళ పనులు మానుకొని ఏజెన్సీల చుట్టూ బారులు తీరాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం। కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకొని గ్యాస్ సరఫరాకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలి। ఆ రకంగా విద్యార్థులు ఈ రోజు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, హాస్టల్స్ మూసేస్తా ఉన్నారు, వాళ్ళు తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురవుతా ఉన్నారు। కాబట్టి ఈ గ్యాస్ సరఫరాని వెంటనే కేంద్రం చర్యలు తీసుకొని సరఫరా చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం। మన అమెరికా గాని ఇజ్రాయెల్ గాని చేస్తున్నటువంటి దాడిని సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో మేము ఖండిస్తూ ఈ రోజు సౌరుకు సంబంధించినటువంటి ఆ దేశంలో దోసుకునేదానికి, ఆ దేశాన్ని ఆక్రమించుకునేదానికి, ఆర్థిక వనరుల్ని రాబట్టుకునేదానికి ఒక పెద్ద కుట్ర పన్ని ఇతర దేశాలన్నీ కూడా కలుపుకొని ఈ విధమైనటువంటి దేశాల మీద దాడి చేసి ఆ దేశాలని ఆక్రమించుకునేదానికి ఒక పెద్ద కుట్ర అమెరికా చేస్తా ఉంది। దానికి తొత్తుగా ఈ రోజు మన భారత ప్రధాని మోడీ గారు వ్యవహరిస్తా ఉన్నారు। ఇది చాలా సిగ్గుచేటుగా సిపిఎం పార్టీ భావిస్తా ఉంది। అంతేకాదు ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతిని పాటించాలని చెప్పి ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి ఇరాన్ పైన దాడి చేసిన దాన్ని ఖండించాలని చెప్పి ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రూరల్ కమిటీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం। ఈ రోజు వ్యాపారస్తులందరూ కూడా గ్యాస్ బుకింగ్ చేసుకునే దానికి బుక్ కావట్లేదు, చాలా వరకు రేట్లు అధికంగా పెంచి ఈ రోజు గ్యాస్ ని సరఫరా చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది। అధికారులు ఒక పక్క పుష్కలంగా గ్యాస్ ఉంది, ఎవరికి ఇబ్బంది లేదని చెప్తున్నారు, ఇదంతా కల్లబుల్లి మాటలు, దీన్ని ఎవరు నమ్మొద్దు। ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గంగా ఈ రోజు యుద్ధాన్ని ఆపకుండా ఈ గ్యాస్ ధరల్ని ప్రజలపైన, వ్యాపారస్తుల పైన, హోటల్ యాజమాన్యం పైన గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి వాళ్ళకి నష్టం చేసేటువంటి పరిస్థితి వచ్చింది। కాబట్టి ఈ యొక్క యుద్ధాన్ని ఆపి శాంతియుతంగా మొత్తం కూడా అందరూ కూడా చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం।